ఒక రోడ్డు వేసాడు ఆడపడికి ఒక ప్రాజెక్ట్ తెచ్చాడా? ఈవేళ ఎకరం భూమి తడుపుకోవాలంటే రైతు కష్టం చూస్తుంటే కళ్ళనీళ్ళు వస్తుంది. కోట్ల రూపాయలు 5 ఏళ్ళు నష్టపోయాడు రైతు. ఎమ్మెల్యే అడిగాడా? ఎంపీ అడిగిందా? ఆవిడ కానీ వాళ్ళు రైతు కన్నీళ్ళలో ఓటు అడుగుతున్నారు. నేను రైతు కన్నీళ్ళు తినడానికి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఇరిగేషన్ ఆఫీస్ చుట్టూ ధర్నాలు చేసి ఉత్తరాలు ఇచ్చి వరిసేలో పడుకుని నిరసన మేము మా నాయకులు చేస్తున్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మొన్న దళితులు వచ్చారు, మేమున్నా అన్నారు, ఆనందంగా ఉంది. నిన్న మా కాపు సోదరులు వచ్చారు, ఎవరండి మీతో లేరంటున్నారు. 2009లో 1000 ఓట్లతో ఓడిపోయారు, మేమంతా ఉన్నాం కాదు. నిజమే, నేను 1000తో ఓడిపోయాను చిరంజీవి గారు కాదు. అవేళ అందరూ లేకపోతే నేను లేను కదా. అందరూ కలిస్తే నాకు కులం లేదు, అందరూ కలిస్తే మనం అన్ని కులాలు కలుస్తాయి. 14లో ఆశీర్వదించారు, కసిగా పనిచేశా, రైతుల సమస్యలు పరిష్కరించా. చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కసిగా పనిచేశారు పిఠాపురం గురించి. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా, నాయకులందరినీ కూడా ఇచ్చిన ఆదేశానికి మనం నిరీక్షిద్దాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్రమశిక్షణగా పెరిగాను నేను. ఏ విధమైన పొరపాటు చేయలేదు, ఆయన ఏ విధమైన పొరపాటు చేయలేదు. ఎప్పుడు చూసినా అడిగిన డబ్బు ఇచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి లోకేష్. మీ అందరినీ కోరేది ఏంటంటే నిర్ణయం అవనండి. నిర్ణయం అయ్యాక నేను ఏదైతే కుటుంబంతో ఈ 18 సంవత్సరాలు ఉన్నానో ఆ కుటుంబం యొక్క నిర్ణయం ఏ విధంగా ఉంటే నేను ఆ విధంగా నడుస్తాను. భుజం మొయ్యమంటే మోస్తాను, ఇంట్లో కూర్చోమంటే కూర్చుంటాను, లేదా రంగంలో ఉండండి అంటే రంగంలో ఉంటాను. అది ప్రజా నిర్ణయం తప్పితే నేను తెలుగుదేశం పార్టీ చంద్రబాబు శిష్యుడిగా నా నిర్ణయానికి నేను ఎప్పుడు ప్రజల మీద దొద్దను. చంద్రబాబు సిద్ధాంతం కూడా అదే, ప్రజల నిర్ణయాన్ని ఆయన గౌరవిస్తారు. ప్రజలు ఇచ్చి ఆదేశాలనే చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తారు. చెప్తుంటారు ఆయన, తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు చెప్పే విధానంలో ప్రభుత్వం నడాలని చెప్తుంటారు.